కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ 25,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ ఫర్టిలైజర్ షాప్ యజమాని నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇక యూరియా అమ్మకాల విషయంలో యజమానికి వ్యవసాయ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను ఉపసంహరించుకోవాలంటే 25,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇక తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ పనిచేసేటువంటి ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు 25,000 ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్ దగ్గర నుంచి బ్రైబ్ అమౌంట్ తీసుకుంటాం. ఏసీబీ మా సిబ్బంది కలిసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం. దీన్ని ఫ్యాక్ట్స్కి వెళ్తే మన పాల్వంచ మండలంలోని బంగారు చిలుక లక్ష్మీదేవపల్లి మండలం అనుకుంటాను. లక్ష్మీదేవపల్లి మండలం బంగారు చిలుక గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ ఒకటి రన్ అవుతుంటుంది, లైసెన్స్డే అది. అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళ సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు. అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు. వాళ్ళ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. మీ దగ్గర ఓ ఫామ్ లేవు, ఇన్వాయిస్ ప్రాపర్గా లేవు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే 50,000